హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే నేను గోంగూర చికెన్ చేస్తున్నానండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఈ గోంగూర కాంబినేషన్లో చికెన్ కానీ మటన్ కానీ ప్రాన్స్ కానీ చాలా చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. మరి గోంగూర చికెన్ చాలా బాగుంటుంది. నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా, భలే ఉంటుందన్నమాట. ఇది నేను తయారు చేస్తున్నాను. మరి ఎలా చేయాలో చూద్దామా రండి. నేను ఈ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేసాను, చెక్క లవంగాలు కూడా వేసాను, అవి వేగుతున్నాయి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఉడకాలంటే సాల్ట్ వేస్తే త్వరగా ఉడుకుతాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేస్తున్నాను. పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇది వేగిందండి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న టమోటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని ఎక్కువ వేసుకోవాలి. గోంగూర కాంబినేషన్ కర్రీ కదండి, దానికోసం కారం ఎక్కువ పడుతుంది. వీటిల్ని మగ్గించుకుందాం. ఇవన్నీ మగ్గాయండి. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఈ పొడులన్నీ వేయించుకుందాం. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవి వేగాయండి. ఇప్పుడు నేను ఇందులో చికెన్ వేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకుందాం. కొన్ని నీళ్లు పోసుకుందాము. ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకుందాం. రెండు నిమిషాలు అయిందండి. 70% వరకు చికెన్ ఉడికిపోయింది. దీన్నంతా బాగా కలుపుకుందాము. ఇప్పుడు గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్ వేసాను. నేను గోంగూర 2 కట్టలు తీసుకున్నాను. శుభ్రపరచుకొని సన్నగా తరుక్కున్నాను. ఈ గోంగూరని త్వరగా ఉడుకుతుంది మనం సన్నగా కట్ చేసుకున్నందువల్ల. అది వేస్తున్నాను. ఈ చికెన్లో గోంగూర వేస్తున్నానండి. ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది. ఇదంతా బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం. అయిపోవచ్చిందండి కర్రీ. మూత తీసి కలుపుకుందాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా సింపుల్గా మనం ఇంట్లో చేసుకోవచ్చు. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని నేను ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా మనము ఇంట్లో ఒక 5 నిమిషాల్లో చేసుకోవచ్చు.
ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది గోంగూర చికెన్. మీరు కూడా ఈ విధంగా తయారు చేయండి. మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.